హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది చూసారా? చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది. సో, ఇంతకీ ఇదేంటంటారా? సాంబార్ అండి. ఇది ఎలా చేయాలో రెసిపీ చూపిస్తాను ఇప్పుడు నేను. సాంబార్ కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు. ఇలా శనగపిండితో కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే చాలా ఫాస్ట్‌గా రెడీ అయిపోతుంది. ఫస్ట్ ఒక గిన్నెలో శనగపిండి ఇంకా బియ్యం పిండి వేసి కొన్ని వాటర్ వేసుకొని లూజ్‌గా కలుపుకొని పెట్టుకోవాలి. మీకు సాంబార్ ఎంత క్వాంటిటీ కావాలి అనుకుంటే అంత శనగపిండి యాడ్ చేసుకోవచ్చు. ఉండలు లేకుండా దాన్ని లూజ్‌గా కలుపుకొని పెట్టుకోవాలి. ఇది మొత్తం శనగపిండితో చేసుకోవచ్చు. లేదంటే బియ్యం పిండి కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు. ముందు కొంచెం చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోవాలి. దీంట్లో వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో కూడా వేసుకోవాలి. ఈ టమాటో, ఉల్లిపాయలు మనం పొడవుగా కట్ చేసుకోవాలి. సాంబార్లో ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. అవి వేగిన తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు, టేస్ట్‌కి సరిపడా కారం, ఉప్పు కూడా వేసి మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీంట్లో మనం ఫస్ట్ నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది వేసుకోవాలి. ఇంకా వాటర్ కూడా మీకు ఎంత లూజ్‌గా కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. ఇంకొకటి, మనం దీంట్లో ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బెండకాయ కానీ, మనకి మునక్కాయలు, సొరకాయ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. సో, మరిగిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి. వేడి వేడి సాంబార్ రెడీ అయిపోయింది. దీన్ని దప్పలం అని కూడా అంటారు. సో, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.